వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టిన అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జే బ్రాండ్స్ లిక్కర్ గురించి సిఐడి కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పుడు జే బ్రాండ్తో పేదల రక్తం పీల్చేసి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లో అవినీతి మద్యం కంపు ముక్కుపుటాలు అదిరేలా వస్తోంది. మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు సరఫరా నుండి విక్రయాల దాకా అన్నీ గుప్పిట పెట్టుకుని జే గ్యాంగ్ సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో సిఐడి నిమగ్నమైంది. ఈ వ్యవహారంలో కీలక ముందడుగు వేసింది. ఇంతకు ఏంటది? వైసీపీ వందిమాగదుల మద్యం దోపిడీ బయటకు వస్తోంది. 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో పేదలను దోచిన కుట్రకోణం వెలుగులోకి వస్తోంది. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి వెంటనే మాట మార్చిన వైసీపీ గుట్టు బయటపడుతోంది. స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా లిక్కర్ లేకుండా చేస్తానంటూ నాసిరకం మద్యాన్ని స్టార్ హోటళ్ల ధరలకు విక్రయించిన జే గ్యాంగ్ బండారం బట్టబయలవుతోంది. జే బ్రాండ్తో పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లోని అవినీతి మద్యం కంపు ముక్కు పుటాలు అదిరేలా వస్తోంది. మద్యం తయారీదారులు కొనుగోలు వరకు సరఫరా నుంచి విక్రయాల దాకా అన్నీ గుప్పిట పెట్టుకుని జగన్ గ్యాంగ్ సాగించిన అక్రమ దందా వెలికితీసే పనిలో నిమగ్నమైన సిఐడి కీలక ముందడుగు వేసింది. వేల కోట్ల స్కామ్కు మూలమైన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై 3 నెలల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ప్రసాదంపాడులోని బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి రాత్రి 10ంటికి ఎవరో కారులో ఫైళ్లు కొన్ని బాక్సులు పట్టుకెళ్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లోని తనిఖీలు చేసింది. మొత్తం సమాచారాన్ని సేకరించి అసలు సూత్రధారులు వేల కోట్ల కమిషన్లు పొందిన వారికి ఉచ్చు బిగించేందుకు సంసిద్ధమైంది. అన్నింటికీ ప్రధాన సాక్షి అయిన వాసుదేవరెడ్డి కోసం వెతికిన సిఐడి అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడ్డ దర్యాప్తు అధికారులు అదే సమాచారంతో తాజాగా సోదాలకు దిగారు. మంగళవారం కార్పొరేషన్ ఆఫీసుకు చేరుకున్న సిఐడి బృందాలు గతంలో సీజ్ చేసిన వాసుదేవరెడ్డి కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఆయన గదిలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఇతరత్రా కీలక ఆధారాలు సేకరించాయి. వాసుదేవరెడ్డి గదిలో జరిపిన తనిఖీల్లో కొత్తగా లభ్యమైన సమాచారం సిఐడి అధికారులని నివ్వెరపాటుకు గురిచేసినట్టు సమాచారం. ప్రభుత్వమే ఇంత నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిందా అని ఆశ్చర్యపోయారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు, సన్నిహితులు, అనుయాయులు కోటరీగా ఏర్పడి ఇతర యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీస్ ను కైవసం చేసుకున్నారు. అప్పట్నుంచి జనంపైకి జే బ్రాండ్ల మద్యం వదిలారు. దీని వెనుక వేల కోట్ల కుంభకోణం పథకరచన ఉన్నట్లు సిఐడి అధికారులు పసిగట్టారు. ఈ బ్రాండ్లు అమ్ముడు పోవని అడిగే వ్యాపారులు లేకుండా మద్యం దుకాణాలన్నీ నాడు ప్రభుత్వమే తన చేతిలో పెట్టుకుంది. కొనుగోలుదారులు ఏది అడిగినా మేమిచ్చిందే తీసుకో అంటూ ప్రాణాంతకమైన జే బ్రాండ్లు సీసాలు ఇవ్వడంలో అవినీతిని గుర్తించారు. అత్యంత నాసిరకమైన రసాయనాలతో తయారు చేసిన నాటుసారా కన్నా హానికరమైన మద్యం విక్రయించి లక్షలాది మంది ఆరోగ్యంతో ఆడుకున్న వారికి సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 2019 జూన్ నుంచి మద్యం తయారు చేసిన కంపెనీలు ఎవరి చేతుల్లోకి బలవంతంగా వెళ్లాయనేది సిఐడి గుర్తించింది. జే బ్రాండ్లన్నీ జగన్ అనుయాయుల కంపెనీలకు చెందినవేనని రుజువు చేసే పక్కా ఆధారాలు సేకరించింది. వాటికి ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చి ప్రాణాంతక రసాయనాలతో మద్యం తయారు చేయించిన వైనాన్ని పసిగట్టింది. వాసుదేవరెడ్డి జే బ్రాండ్లు లేబుళ్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. దీని వెనుక తాడేపల్లి నుంచి వచ్చిన ఒత్తిళ్ల మర్మాన్ని ఛేదించింది. ఆ మద్యాన్ని జగన్ అనుయాయుల కంపెనీల నుంచే బేసిక్ ధర కన్నా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు పెట్టిన కన్నాన్ని గుర్తించింది. బేసిక్ ధర ఎక్కువగా చెల్లించడం వల్ల బేవరేజెస్కు వాటిల్లిన భారీ నష్టాన్ని అంచనా వేసింది. తనిఖీల్లో భాగంగా ప్రసాదంపాడులోని ఏపీ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సిబ్బందిని పిలిచి కూపీలాగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎఫ్ఐఆర్ను సిఐడి నమోదు చేసింది. అయితే ఎవరు నిందితులు, పెట్టిన సెక్షన్లు, లభ్యమైన సాక్ష్యాలు, ఇతరత్రా వివరాలు బయటికి చెప్పడం లేదు. తమకు లభించిన ఆధారాల మేరకే బాధ్యులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెల్లడయ్యే మరిన్ని సాక్ష్యాల ఆధారంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.